హలో ఆల్, వెల్కమ్ టు గోవిద్య. ప్రీవియస్ సెషన్లో మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో కూడా మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇన్ ఏ సొల్యూషన్ ద క్వాంటిటీ ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ 320 grams వాటర్ ఈజ్ 33 gram. క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, ఈ క్వశ్చన్స్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇండైరెక్ట్గా ఉంది. సో దాన్ని మనం అర్థం చేసుకోగలిగితేనే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్స్ చేయగలం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, సో ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది ఉంది. ఆ సొల్యూషన్లో ఏమేమి ఉందంటే సాల్ట్ కంటెంట్ ఉంది, అదేవిధంగా వాటర్ కంటెంట్ ఉంది. సాల్ట్ అనేది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎప్పుడైనా కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలంటే, డినామినేటర్లు ఎప్పుడైనా కానీ టోటల్ క్వాంటిటీ అనేది రాసుకోవాలి. డినామినేటర్లు ఎప్పుడైనా కానీ టోటల్ క్వాంటిటీ అంటే ఇక్కడ క్వాంటిటీ అనేది ఏముంది, వాటర్ కంటెంట్ ఉంది, అదేవిధంగా సాల్ట్ కంటెంట్ ఉంది. ఆ రెండింటిని రాసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి వాటర్ కంటెంట్ అనేది ఎంత ఉందంటే 320 grams ఉంది. వాటర్ కంటెంట్ అనేది ఎంత ఉందంటే 320 grams ఉంది. సాల్ట్ కంటెంట్ ఎంత ఉందంటే, సాల్ట్ కంటెంట్ వచ్చేసి ఏమని చెప్తున్నారంటే 33 grams అనేసి చెప్తున్నారు. 33 grams. సో అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమడుగుతున్నారంటే, సాల్ట్ కంటెంట్ అనేది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సాల్ట్ వచ్చేసి 33 grams కాబట్టి దాన్ని మనం న్యూమరేటర్లో రాసుకున్నట్లయితే, సో ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఫ్రాక్షన్లో ఉన్న దాన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయమని చెప్పుకున్నాం. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే, మనం పర్సంటేజ్ రూపంలోకి చేంజ్ చేస్తున్నాం. పర్సంటేజ్ రూపంలో చేంజ్ చేసినప్పుడు మనకి పర్సంటేజ్ అనేది ఉండాలి. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఆప్షన్లో చూసినట్లయితే మనం ఆప్షన్ ఏ అనేది గ్రామ్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనేది అవ్వదు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 320 + 33 చేస్తే 353 అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 353. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డినామినేటర్లో ఉండేదాన్ని ఎప్పుడైనా కానీ మనకి 100% అనేసి తీసుకుంటాం. డినామినేటర్లో ఉండేదాన్ని మనం ఎప్పుడైనా కానీ 100% అనేసి తీసుకుంటాం. అంటే ఇక్కడ 100% వాల్యూ ఏమవుతుంది? 353 అవుతుంది. ఇందులో 10% ఎంత అంటే, ఇందులో 10% మనకి ఎంత వస్తుందంటే 35.3 అనేది వస్తుంది. అంటే 10% వాల్యూ 35.3 అయితే, 10% వాల్యూ 35.3 అయితే, బట్ ఇక్కడ న్యూమరేటర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 33నే ఉంది. అంటే 10% కన్నా తక్కువ ఉంది. ఎంత ఉంది ఇక్కడ? 10% కన్నా తక్కువ ఉంది. 10% ఎంత అంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూలో 35.3 వచ్చింది. అందులో మనకి ఇక్కడ న్యూమరేటర్లో అబ్జర్వ్ చేసినట్లయితే 35 కన్నా తక్కువ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 5కి 3కి డిఫరెన్స్ తీసుకుంటే 2 అనేది వస్తుంది. ఆల్మోస్ట్ 2 డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 1% తీసుకున్నాం అనుకోండి, 3.53 అనేది వస్తుంది. అంటే 1% కన్నా ఇంకా తక్కువ ఉండాలి 2 అంటే. కాబట్టి ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా ఆప్షన్ బి అనేసి చెప్పొచ్చు. అప్రాక్సిమేట్గా మనం ఆప్షన్ బి అనేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. సేమ్ అదేవిధంగా దీని తర్వాత క్వశ్చన్ కూడా సిమిలర్ క్వశ్చన్. సో సిమిలర్ క్వశ్చన్స్ మనం ఎందుకు తీసుకున్నామంటే, మీ ప్రాక్టీస్ కోసం అనేసి సిమిలర్ క్వశ్చన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. అటువంటి నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మీ ప్రాక్టీస్ కోసం మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే క్వశ్చన్లు ఏమని చెప్తున్నారు, ఇన్ ఏ సొల్యూషన్ ద క్వాంటిటీ ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ 320 grams వాటర్ ఈజ్ 31 grams. Calculate the concentration percentage of the solution in context of mass by mass percentage. సేమ్ సిమిలర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే 8.33% అనేసి వస్తుంది. 8.33%. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ఈ క్వశ్చన్ కూడా సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారు, ఇన్ ఏ సొల్యూషన్ ద క్వాంటిటీ ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ 320 grams వాటర్ ఈజ్ 45 grams. Calculate the concentration percentage of the solution in the context of the mass by mass percentage. సేమ్ యాజ్ ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా మీరు చేసినట్లయితే మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ కింద అనేది వచ్చింది. ఆప్షన్ ఏ ఆన్సర్ కింద అనేది వచ్చింది. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే, ఏ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై మిక్సింగ్ 45 grams సాల్ట్ ఇన్ 520 grams వాటర్. క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్లో కూడా ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ సాల్ట్ కంటెంట్ అనేది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ సాల్ట్ కంటెంట్ ఎంత ఉందంటే 45 grams ఉంది. డినామినేటర్లో మనం టోటల్ క్వాంటిటీ అనేసి తీసుకుంటాం అనేసి చెప్పుకున్నాం. టోటల్ క్వాంటిటీ అంటే ఇక్కడ వాటర్ వచ్చేసి 520 grams ఉంది, సాల్ట్ వచ్చేసి 45 grams ఉంది. సో ఇది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మనం మల్టిప్లై చేసినట్లయితే, సో ఇక్కడ ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 520 + 45 చేసినట్లయితే 565 అనేది వస్తుంది. 565. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డినామినేటర్లో ఉండేది పర్సంటేజ్ రూపంలో ఎప్పుడైనా కానీ మనం 100% అనేసి తీసుకుంటాం అనేసి చెప్పుకున్నాం.
100% వాల్యూ 565 అయితే 10% ఏమవుతుందంటే 10% 56.5 అనేది అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే న్యూమరేటర్లో మినిమం 10% కూడా లేదు, 10% కన్నా తక్కువ ఉంది, 10% కన్నా తక్కువ ఉంది. సో ఇక్కడ ఒకసారి మనం చేసినట్లయితే మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అనేది వస్తుంది. సో దాన్ని మనం చేసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ కింద వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి ఇండైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ప్రైస్ పర్ లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్ బై 52%, బై వాట్ పర్సెంట్ షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రెడ్యూస్డ్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజ్ బై 14% ఓన్లీ. సో ఈ క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లాంటి క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఇక్కడ ఏమంటుందంటే సపోజ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అని అనుకుంటే, ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే వీళ్ళు ప్రైస్ అనేది ఏమైందంటే 52% పెంచారు. ప్రైస్ అనేది 52% పెంచినప్పుడు ప్రైస్ అనేది 52% పెంచింది. అంతకుముందు ఎంత ఉందంటే 100 రూపీస్ ఉంది, ఇప్పుడు 52% పెంచారు అన్నప్పుడు ఇప్పుడు ఎంత అవుతుందంటే 152 అవుతుంది. ప్రైస్ 52% పెంచినప్పుడు వీళ్ళు కూడా 52% పెంచినట్లయితే పెట్రోల్ అనేది లీటర్ అనేది వచ్చింది. కానీ ఈ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే వీళ్ళు ప్రైస్ ఎంత పెంచుతున్నారంటే ఓన్లీ 14% మాత్రమే పెంచుతున్నాం అనేసి చెప్తున్నారు. వాళ్ళు 52% పెంచారు కాబట్టి ప్రైస్, మనం కూడా 52% ప్రైస్ పెంచినట్లయితే 1 లీటర్ పెట్రోల్ అనేది ఇస్తారు. కానీ మనం ప్రైస్ ఓన్లీ 14% మాత్రమే పెంచుతున్నాం కాబట్టి మనకి క్వాంటిటీ అనేది తగ్గిద్ది. ఆ క్వాంటిటీ ఎంత తగ్గిద్ది, అది పర్సంటేజ్ రూపంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం ప్రైస్ ఎంత పెంచుతున్నాం, ఓన్లీ 14% మాత్రమే పెంచుతున్నాం. వాళ్ళు ఎంత పెంచారంటే ప్రైస్ అనేది 52% పెంచారు. కాబట్టి అంటే మనం 152 రూపీస్ ఇస్తే వాళ్ళు లీటర్ పెట్రోల్ అనేది ఇస్తారు. మనం ఎంత ఇస్తున్నాం, 114 రూపీస్ మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి మనం ఏదైతే మనీ ఇస్తామో దానికి తగ్గట్టే మనకి పెట్రోల్ అనేది వాళ్ళు ఫిల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎంత తగ్గిస్తున్నామో వాళ్ళు కూడా అంత తగ్గిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే సింపుల్గా ఏం చేస్తారంటే డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 152కి 114కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే డిఫరెన్స్ 38 అనేది వస్తుంది. అంటే సింపుల్గా మనం 38 రూపీస్ తగ్గిస్తున్నాం. 38 రూపీస్ దేని మీద తగ్గిస్తున్నాం, 152 రూపీస్ మీద తగ్గిస్తున్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే మనం ఎంతైతే తగ్గిస్తున్నామో వాళ్ళు కూడా అంతే క్వాంటిటీ అనేది తగ్గిస్తారు. అంటే 38 రూపీస్కి ఏదైతే పెట్రోల్ వచ్చిందో అంత క్వాంటిటీ తగ్గిస్తారు. 38 అనేది మనం దేని మీద తగ్గిస్తున్నాం, 152 మీద తగ్గిస్తున్నాం. 152 మీద తగ్గిస్తున్నాం ఇంటూ 100 చేసినట్లయితే, సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా 152 అనేది 38లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 38 అనేది 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ 1/4 అంటే మనకి 25% అనేది వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి 1/4 అంటే మనకి 25% అనేది వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ 100 అనేది 4లో మనకి 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 25% అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్స్ మనం కేర్ఫుల్గా చదువుకున్నప్పుడు మాత్రమే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలం. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏ వెండర్ పర్చేజ్డ్ 300 మ్యాంగోస్ ఫర్ 600 రూపీస్. సమ్ ఆఫ్ ది మ్యాంగోస్ వర్ rotten and were thrown away. He sold the remaining mangoes at 3 rupees each and made a profit of 210 rupees. The percentage of the mangoes thrown away is. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు 300 మ్యాంగోస్ కొనుక్కున్నారంట. ఎంత పెట్టి కొనుక్కున్నారంటే 600 రూపీస్ పెట్టి కొనుక్కున్నారంట. అయితే ఈ 300 మ్యాంగోస్లో కొన్ని మ్యాంగోస్ వచ్చేసరికి పాడైపోయాయంట. అయితే అవి ఎన్ని పాడైపోయాయి అనేది మనకు తెలియదు. ఇంకా మిగిలినటువంటి మ్యాంగోస్ని అమ్మినప్పుడు 210 రూపీస్ అనేది ప్రాఫిట్ కింద రావాలంట. అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమడుగుతున్నారంటే పాడైపోయినటువంటి మ్యాంగోస్ అనేది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ పాడైపోయాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఎంత పెట్టి కొనుక్కున్నారు, 300 మ్యాంగోస్ని 600 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు. అయితే ఇందులో కొన్ని మ్యాంగోస్, ఎన్ని మ్యాంగోస్ కొనుక్కున్నారంటే 300 మ్యాంగోస్ కొనుక్కున్నారు. ఇందులో కొన్ని మ్యాంగోస్ అనేటివి పాడైపోయాయి. ఎన్ని పాడైపోయాయో మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మిగిలిపోయినటువంటి మ్యాంగోస్, పాడైపోయినటువంటి మ్యాంగోస్ కాకుండా మిగిలిపోయినటువంటి మ్యాంగోస్ని అమ్మినప్పుడు 210 రూపీస్ ప్రాఫిట్ అనేది రావాలి. వాళ్ళు కొనుక్కున్నది ఎంత, 300 మ్యాంగోస్ని 600 రూపీస్, అంటే 210 ప్రాఫిట్ రావాలి. అంటే అప్పుడు వీళ్ళు ఎంత కమ్మాలి, అప్పుడు మొత్తం 810 రూపీస్కి అమ్మాలి. 810 రూపీస్కి అమ్మితే వీళ్ళు ఒక్కొక్క మ్యాంగోని ఎంత కమ్ముతున్నారు అంటే ఇప్పుడు 3 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే 810 రూపీస్ రావాలి
ఒక్కొక్క మ్యాంగోని 3 రూపీస్కి అమ్మితే, అలాంటప్పుడు వీళ్ళు ఎన్ని అమ్మాలి అప్పుడు? దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 270 అనేది వస్తుంది. అంటే 270 మ్యాంగోస్ అమ్మితే వాళ్ళకి 210 రూపీస్ అనే 810 రూపీస్ అనేది వస్తుంది. 270 మ్యాంగోస్ అమ్మినప్పుడు ఒక్కొక్క మ్యాంగోని 3 రూపీస్ చొప్పున అమ్మినప్పుడు 810 రూపీస్ అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళకి 210 అనేది ప్రాఫిట్ కింద వస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఎన్ని అమ్ముతున్నారు? 270 మ్యాంగోస్ అమ్ముతున్నారు. వాళ్ళు కొనుక్కున్నది ఎన్ని? 300 మ్యాంగోస్. అంటే 300 మ్యాంగోస్ కొనుక్కుంటే వాళ్ళు 270 అమ్మినప్పుడే వాళ్ళకి 210 అనేది ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇంకెన్ని మ్యాంగోస్ పాడైపోయాయి అంటే 30 మ్యాంగోస్ అనేవి పాడైపోయాయి. ఎన్ని మ్యాంగోస్ పాడైపోయాయి? 30 మ్యాంగోస్ అనేవి పాడైపోయాయి. అంటే ఇక్కడ ఈ పాడైపోయినటువంటి మ్యాంగోస్ అనేది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ టోటల్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయంటే 300 మ్యాంగోస్ కదా వాళ్ళు కొనుక్కున్నది. అంటే 300 మ్యాంగోస్ కొనుక్కుంటే అందులో 30 మ్యాంగోస్ అనేవి ఏమయ్యాయంటే పాడైపోయాయి. ఇది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ అనేసి అడుగుతున్నారు. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం ఈ 2 zeros క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 30 అనేది 3లో 10 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మనం 10% అనేసి చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నారు ఇక్కడ క్వశ్చన్లో, 300 మ్యాంగోస్ 600 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసుకున్నారు. అయితే ఆ 300 మ్యాంగోస్లో కొన్ని మ్యాంగోస్ అనేటివి పాడైపోయినప్పుడు మిగిలిన మ్యాంగోస్ని అమ్మినప్పుడు మొత్తం 210 రూపీస్ అనేది ప్రాఫిట్ కింద రావాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. 210 అనేది ప్రాఫిట్ కింద రావాలి అంటే మిగిలిపోయిన మ్యాంగోస్ని ఒక్కొక్క మ్యాంగోని ఎంతకు అమ్ముతున్నారంటే 3 రూపీస్కి అమ్ముతున్నారు. 3 రూపీస్కి అమ్మినప్పుడు వాళ్ళకి 210 అనేది ప్రాఫిట్ కింద రావాలంట. ఇలా చేసినప్పుడు మనకి పాడైపోయిన మ్యాంగోస్ అనేవి తెలుస్తాయి. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి చూసినట్లయితే సపోజ్ ఆ పాడైపోయినటువంటి మ్యాంగోస్ ఎక్స్ అని అనుకున్నట్లయితే మొత్తం వాళ్ళు ఆ మ్యాంగోస్ కొనుక్కున్నది 300 మ్యాంగోస్. ఈ 300 మ్యాంగోస్లో ఎక్స్ మ్యాంగోస్ చెడిపోతాయి, మీన్స్ పాడైపోయినట్లయితే. అంటే ఇక్కడ ఇంకా మిగిలిపోయినవి ఏంటంటే 300 మైనస్ ఎక్స్ అనేటివి ఇవి బాగున్నాయి, పాడైపోకుండా బాగున్నాయి. అంటే వీటి మీద ఏవైతే ఇక్కడ ఉన్నాయో వీటి మీద వాళ్ళకి 210 రూపీస్ అనేది ప్రాఫిట్ రావాలి. అంటే ఒక్కొక్క మ్యాంగోని ఎంతకు అమ్ముతున్నారు? ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఒక్కొక్క మ్యాంగోని 3 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 300 మైనస్ ఎక్స్ మ్యాంగోస్ అని ఉన్నాయి. ఇవి గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఒక్కొక్క మ్యాంగోని 3 రూపీస్కి అమ్ముతున్నారు. ఇలా 3 రూపీస్కి అమ్మినప్పుడు ఇలా అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? 210 అనేది ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు కొనుక్కున్న 600 కాబట్టి 210 అనేది ప్రాఫిట్ రావాలంటే వాళ్ళు ఎంతకు అమ్మాలి? అప్పుడు 600 ప్లస్ 210 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అంటే 810 రూపీస్కి అమ్మాలి. సో ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 3 ఇంటూ 300 చేస్తే మనకి 900 అనేది వస్తుంది. మైనస్ 3 ఇంటూ ఎక్స్ చేస్తే 3x అనేది వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 810. సో ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 3xని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి 810ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుందంటే 90 ఈజ్ ఈక్వల్స్ టు 3x అనేది వస్తుంది. 90 ఈజ్ ఈక్వల్స్ టు 3x వస్తే 90 అనేది 3లో 30 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 30. అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం? పాడైపోయినటువంటి మ్యాంగోస్ని ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఎన్ని మ్యాంగోస్ చెడిపోయాయంటే పాడైపోయాయంటే 30 మ్యాంగోస్ అనేవి పాడైపోయాయి. అంటే వాళ్ళు కొనుక్కున్నది 300 మ్యాంగోస్. 300 మ్యాంగోస్లో 30 మ్యాంగోస్ పాడైపోయాయి. అంటే ఎన్ని మ్యాంగోస్? ఇక్కడ మనకు కావాల్సింది ఎన్ని మ్యాంగోస్ అనేసి కాదు, పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ చెడిపోయాయి. కాబట్టి ఇక్కడ మీన్స్ ఎంత పర్సంటేజ్ పాడైపోయాయి. 30 కదా పాడైపోయింది. టోటల్ ఎన్ని ఉన్నాయి? 300 అనే నెంబర్లో 30 అనేది 10% కదా. కాబట్టి ఈ క్వశ్చన్కి 10% అనేది అవుతుంది. సో ఈ విధంగా కూడా వేరియబుల్ ఎక్స్ అనేది తీసుకొని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ని నీట్గా చదివి అర్థం చేసుకోగలిగితేనే మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి వస్తాయి. అవి ఫాస్ట్గా చేయాలనుకుంటే కొంచెం టైం పట్టింది. కాబట్టి మనం నీట్గా నిదానంగా క్వశ్చన్స్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే చేయగలుగుతున్నాం అని అంటున్నా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? నీట్గా క్వశ్చన్స్ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏదో ఫాస్ట్గా క్వశ్చన్స్ చేస్తామంటే మటుకు ఎప్పటికీ యూజ్ ఉండదు. కాబట్టి కొంచెం స్లోగా నేర్చుకున్నట్లయితే కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ మెజరింగ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎర్రర్ ఆఫ్ 10% అండ్ 8% ఇన్ ఎక్సెస్ ఆర్ మేడ్, ఫైండ్ ద ఎర్రర్ పర్సంటేజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఎక్సెస్ అని చెప్తున్నారు. ఎక్సెస్ అంటే ఇక్కడ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా చూసాం కదా. ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి +10 +8 ప్లస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఉంది. కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకి ప్లస్ అనేది వస్తుంది. ఏ ఇంటూ బి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ. కాబట్టి 10 ఇంటూ 8/100 చేసినట్లయితే సో ఇక్కడ మనం వీటిని యాడ్ చేసినట్లయితే 10 + 8 చేస్తే మనకి 18 అనేది వస్తుంది. ఇక్కడ మనకి
ఎంత వస్తుందంటే 0 క్యాన్సిల్ 0.8 అనేది వస్తుంది. 0.8 అనేది వస్తుంది కాబట్టి 18 ప్లస్ 0.8 చేసి మనకి ఎంత వస్తుందంటే 18.8% అనేది వస్తుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఈ విధంగా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాను ఉపయోగించి చేయొచ్చు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఏరియా ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి. అంటే ఇక్కడ ఏరియా అనేది కాన్స్టెంట్, ఏరియా అనేది కాన్స్టెంట్. అది క్వశ్చన్లో ఎక్కడ కూడాను మెన్షన్ చేయరు, కొన్ని క్వశ్చన్స్లో ఇండైరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏరియా అనేది కాన్స్టెంట్ అంటే ప్రీవియస్ దాంతో పోలిస్తే ఇక్కడ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఇంక్రీజ్ జరిగినప్పుడు అప్పుడు ఏరియాలో చేంజ్ అనేది ఏమవుతుంది, ప్రీవియస్గా ఒక ఏరియా ఉండింటుంది, అక్కడ ఉన్నటువంటి లెంత్ బ్రెడ్త్ను బట్టి ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ చేంజ్ అయినప్పుడు ఏరియా కూడా ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ప్రకారం మనకి ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే పర్సంటేజ్ రూపంలో ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేసి అడుగుతున్నారు. అంటే 18.8% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మనం ఏమని చెప్పుకున్నాం, ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ అనేది 2 వాల్యూస్ మీద డిపెండ్ అయినప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని మనం యూజ్ చేయొచ్చు అనేసి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ క్వశ్చనే. ఇక్కడ 10%, ఇక్కడ 8%. సో ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారంటే సేమ్ అవే వాల్యూస్ అని చెప్తున్నారు. అక్కడ టెర్మినాలజీ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ టెర్మినాలజీ ఒకలా ఉంది, ఇక్కడ టెర్మినాలజీ ఒకలా ఉంది. సో అది మనకు డిస్ప్లే చేయడం కోసమే ఇక్కడ నేను ఈ క్వశ్చన్ అనేది తీసుకోవడం జరిగింది. సేమ్ ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసినట్లయితే మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే జస్ట్ ఎర్రర్ అనేసి చెప్తున్నారు. ఈ క్వశ్చన్లో మనకి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. సేమ్ క్వశ్చనే కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, పాజిటివ్ సైన్ అనేది వచ్చింది కాబట్టి ఇంక్రిమెంట్ అయినట్టు తెలుస్తుంది. పాజిటివ్ సైన్ వస్తే ఇంక్రీజ్ అనేది జరిగినట్టు, మైనస్ వచ్చినట్లయితే డిక్రీజ్ అనేది జరిగినట్లు. కాబట్టి ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది జరిగింది. ఇక్కడ సేమ్ అవే క్వశ్చన్లు కదా, లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా బ్రెడ్త్ కూడా ఇంక్రీజ్ అనేది జరిగింది. రెండు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఏరియాలో చేంజ్ కూడా ఇంక్రీజ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇందాక క్వశ్చన్లో ఎంత వచ్చిందంటే 18.8% అనేది వచ్చింది. సేమ్ అదేవిధంగా చేసినట్లయితే ఈ క్వశ్చన్ మనకి జస్ట్ టెర్మినాలజీ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం మాత్రమే క్వశ్చన్ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటి, స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటంటే సపోజ్ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అని తీసుకుంటే సైడ్ ఇంటూ సైడ్ చేసినట్లయితే ఏరియా అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఇందాక ఏమని చెప్పుకున్నామంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి అనేసి మనం చెప్పుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి. ఇక్కడ ఏ అంటే కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం బి ఇంటూ సి సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సేమ్ ఇవన్నీ మెన్సురేషన్లో క్వశ్చన్స్, బట్ మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇంక్రీజ్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో మనకి 2 వాల్యూస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒక వాల్యూనే ఉంది కదా. అంటే ఇక్కడ మనకి ఈ రెండు ఇక్కడ ఏమున్నాయి, ఏరియా ఫార్ములా ఏమని చెప్పుకున్నాం మనం అంటే ఏ ఇంటూ ఏ. అంటే ఇక్కడ ఫస్ట్ సైడ్ వాల్యూనే, నెక్స్ట్ కూడా సైడ్ వాల్యూనే. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూనే 2 టైమ్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంక్రీజ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్లస్ అని తీసుకుంటాం, +50. నెక్స్ట్ కూడా +50. ఇక్కడ సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకి ప్లస్ అనేది వస్తుంది. 50 ఇంటూ 50 ఏ ఇంటూ బి కాబట్టి 50 ఇంటూ 50 బై 100 చేసినట్లయితే ఈ 2 zeros క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 ఇంటూ 5 చేస్తే మనకి 25 అనేది వస్తుంది. ఇక్కడ మనం వీటిని యాడ్ చేసినట్లయితే 50 + 50 100 అనేది వస్తుంది. 100 + 25 చేసినట్లయితే మనకి 125% అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా మనం పర్సంటేజ్ అనేసి ప్లేస్ చేస్తామని చెప్పుకున్నాం. A + B + AB బై 100 లాస్ట్లో ఓవరాల్గా మనం పర్సంటేజ్ అనేది ప్లేస్ చేస్తాం. ఇన్ కేస్ మైనస్ సింబల్ వచ్చినట్లయితే డిక్రీజ్ అయినట్లు, ప్లస్ సింబల్ వచ్చినట్లయితే ఇంక్రీజ్ అయినట్లు అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం మెన్సురేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ క్వశ్చన్లో కూడా ఏమని చెప్తున్నారంటే బై వాట్ పర్సెంట్ డస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ డిక్రీజ్ ఇఫ్ ద రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ ద హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 40%. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. అది ఎలానో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటంటే 2πr/h. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 2 అనేది కాన్స్టెంట్, అంటే ఒక నెంబర్. ఇక్కడ పై వాల్యూ కూడా కాన్స్టెంటే, అంటే 22/7 అనేది కాన్స్టెంట్ నెంబర్. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఏం మిగులుతుంది, రేడియస్ ఇంటూ హైట్ ఆఫ్ దిస్ సిలిండర్. సో మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం, A ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి. సేమ్ ఇదే ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం.
అంటే ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ అనేది 2 వాల్యూస్ మీద డిపెండ్ అయినప్పుడు ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రేడియస్ని ఏం చేస్తున్నారంటే ఇంక్రీజ్ అనేది చేస్తున్నారు 10%, హైట్ని ఏమని చేస్తున్నారంటే 40% డిక్రీజ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ ఇంక్రీజ్ అని చెప్పినప్పుడు ప్లస్ తీసుకోమని చెప్పా, అంటే ఇక్కడ రేడియస్ ఏమవుతుంది ఇంక్రీజ్ అనేది జరుగుతుంది కాబట్టి +10 అవుతుంది. ఇక్కడ హైట్ అనేది డిక్రీజ్ అనేది జరుగుతుంది కాబట్టి -40 అనేది అవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ రాసేటప్పుడు డైరెక్ట్గా ప్లస్ అని రాసుకోకుండా ఇక్కడ ఏమని చెప్తున్నాం ప్లస్, ఇక్కడ ఏముంది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి మైనస్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ కాబట్టి ఏబి అంటే ఏ వాల్యూ 10 బి వాల్యూ 40, ఏబి అంటే ఏ ఇంటూ బి బై 100. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే +10 -40 అంటే -30 అనేది వస్తుంది. ఇక్కడ ఈ జీరోస్ క్యాన్సిల్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 4 అనేది మిగులుతుంది -4. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమొస్తుందంటే -34 అనేది వస్తుంది. పర్సంటేజ్ అనేది ఆల్రెడీ ఉంటుందంటే చెప్పుకున్నాం కాబట్టి -34%. అంటే ఇక్కడ మైనస్ రిప్రజెంట్స్ డిక్రీజ్ అనేది జరుగుతుంది. ఓవరాల్గా మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ ఎంత వస్తుందంటే మనకి 34% చేంజ్ అనేది వస్తుంది. అంటే రేడియస్ని 10% ఇంక్రీజ్ చేసి హైట్ని 40% డిక్రీజ్ చేసినట్లయితే ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ ఎంత వస్తుందంటే 34% డిక్రీజ్ అనేది జరుగుతుంది. ఆ ఏరియాలో చేంజ్ అనేది 34% డిక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి సాల్వ్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఇక్కడ క్వశ్చన్లో కూడా సేమ్ ఏమని చెప్తున్నారు 35% ఇంక్రీజ్ అయిందంట, 25% కూడా ఇంక్రీజ్ అయింది, రెండు కూడా ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తున్నారు. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే రెండు కూడా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి +35 +25 ప్లస్ ఇంటూ ప్లస్ చేసినట్లయితే మనకి ప్లస్ అనేది వస్తుంది కాబట్టి 35 × 25/100 చేసినట్లయితే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 35 × 25 చేస్తే మనకి ఎంత వస్తుందంటే సపోజ్ దీన్ని 35ని ఏమని రాసుకుంటున్నామంటే 30 + 5 అని రాయొచ్చు కదా × 25 × 30 చేస్తే మనకి 750 అనేది వస్తుంది. 25 × 5 చేస్తే మనకి 125 అనేది వస్తుంది. అంటే వీటిని యాడ్ చేసి మనకి ఎంత వస్తుందంటే 875. అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ అనేది జరగదు కాబట్టి జరిగినా కూడా పాయింట్స్లలోకి వెళ్ళింది కాబట్టి డినామినేటర్లో 100 ఉంది కాబట్టి అది అలాగే ఉంచుకున్నట్లయితే దీన్ని మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ 100 ఉంది కాబట్టి 2 డీస్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి 8.75 అనేది వస్తుంది. అంటే ఇక్కడ వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 35 + 25 చేసినట్లయితే 60 అనేది వస్తుంది. అక్కడ దానికి ప్లస్ 8.75 అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే 68.75 అనేది వస్తుంది. 68.75 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ డిక్రీజ్డ్ బై 35% అండ్ దెన్ ఇట్స్ ఏరియా డిక్రీజ్డ్ బై, ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారు సర్కిల్ గురించి చెప్తున్నారు, సర్కిల్ గురించి చెప్పేస్తున్నారు. సో ఇక్కడ మనకి రేడియస్ అనేది అంటే ఇక్కడ ఏరియా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏరియా ఫార్ములా ఏంటంటే సర్కిల్ యొక్క ఏరియా πr² అంటే ఇక్కడ π అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ r అనేది r × r అని రాయొచ్చు కదా. సో మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం a = b × c అంటే ఏదైనా పర్టికులర్ వాల్యూ అనేది 2 వాల్యూస్ మీద డిపెండ్ అయినప్పుడు ఎఫెక్టివ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తామని చెప్పి ఎఫెక్టివ్ పర్సంటేజ్. సో ఇక్కడ కూడా రేడియస్ అనేది ఏమవుతుందంటే 35% డిక్రీజ్ అనేది జరుగుతుంది కాబట్టి మైనస్ తీసుకున్నట్లయితే -35 -35 మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి ప్లస్ అనేది వస్తుంది. 35 × 35/100 చేసినట్లయితే మనకి ఇక్కడ 35 స్క్వేర్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఎండింగ్ విత్ 5 స్క్వేర్స్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 1225 అనేది వస్తుంది. 1225/100 ఉంది కాబట్టి మనకి డినామినేటర్లో 2 జీరోస్ అనేవి ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 2 డీస్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి. సో ఇక్కడ దీన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంత వస్తుందంటే ఇది -70 అనేది వస్తుంది, ఇక్కడ +12.25 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 70లోంచి 12ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 70లోంచి 12ని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఇక్కడ 70లోంచి 10ని సబ్ట్రాక్ట్ చేస్తే 60 అనేది వస్తుంది. 60లోంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 58 అనేది వస్తుంది. అంటే ఇక్కడ -58 ఇంకా మనకి 0.25 అంటే 1/4 అని రాయొచ్చు కదా. అంటే 1/4ని కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 58లోంచి 1/4ని సబ్ట్రాక్ట్ చేయాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఆ 58ని 57 + 1 అని రాయొచ్చు కదా. 57 + 1 అంటే ఇప్పుడు మనం 1/4ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3/4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 57 3/4 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. 57 3/4 ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది కొంచెం
మనం స్మార్ట్గా చేసుకున్నట్లయితే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి ఈజీగా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే ఈ క్వశ్చన్లో కూడా ఏమని చెప్తున్నారంటే సేమ్ రెక్టాంగిల్ గురించి చెప్తున్నారు. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్ బై 25%, దెన్ ఇట్స్ ఏరియా విల్ ఇంక్రీజ్ బై. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఈచ్ సైడ్ అంటే లెంత్ని అదేవిధంగా బ్రెడ్త్ని కూడా 25% అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి చెప్తున్నారు. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ రెండు కూడా ఇంక్రీజ్ కాబట్టి +25 +25 ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకి ప్లస్ అనేది వస్తుంది కాబట్టి 25 × 25 బై 100. సో ఆల్రెడీ మనకు తెలుసు ఎండింగ్ విత్ 5 స్క్వేర్స్ అనేది. సపోజ్ ఇప్పుడు 15 స్క్వేర్ అని చెప్పామనుకోండి, అప్పుడు మనకి ఎంత అని చెప్పుకుంటాం 225. నెక్స్ట్ అదేవిధంగా 25 స్క్వేర్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం 625 అనేసి రాస్తాం. ఇవి ఎలా వస్తున్నాయంటే నెక్స్ట్ 35 తీసుకున్నాం అనుకోండి, ఇవి ఎలా వస్తుందంటే లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 25 అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ దీని ముందు నెంబర్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ మనకి 5 కన్నా ముందు నెంబర్ ఏంటి 3 అనేది ఉంది, 3కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 4, 3 × 4 చేస్తే మనకి 12 అనేది వస్తుంది. అదేవిధంగా 45 స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగినట్లయితే లాస్ట్లో 5 ఉంది కాబట్టి 25 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే 4 అనేది ఉంది, 4 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 5, 4 × 5 చేస్తే మనకి 20 అనేది వస్తుంది, 4 × 5 చేస్తే 20 అనేది వస్తుంది. అదేవిధంగా 55 స్క్వేర్ ఎంత అని అడిగినట్లయితే ఇక్కడ మనం చూస్తే లాస్ట్లో 5 ఉంది కాబట్టి 25 అనేది రాస్తాం. ఇక్కడ నెక్స్ట్ దీని ముందు నెంబర్స్ రావాలంటే ఇక్కడ డిజిట్ ఏంటంటే 5 అనేది ఉంది కాబట్టి 5కి నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 6, 5 × 6 చేస్తే మనకి 30 అనేది వస్తుంది. సో ఈ విధంగా స్క్వేర్ వాల్యూస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఓన్లీ ఎండింగ్ విత్ 5కి మాత్రమే, అన్నిటికీ అప్లికబుల్ అవ్వదు. సో ఇక్కడ ఒకసారి మనం అదేవిధంగా 25 స్క్వేర్ ఎంత అంటే మనకి 625 అనేది వస్తుంది. ఎంత వస్తుంది 625 అనేది వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ నేను పాయింట్ అనేది ప్లేస్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క మొత్తం ఎంటర్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 6.25 అనేది అవుతుంది. ఇక్కడ మనం యాడ్ చేసాం కదా, ఇక్కడ మనం యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే ఇది 25 + 25 50 అనేది వస్తుంది. 50 + 6.25 అంటే 0.25ని మనం 1/4 అని రాయొచ్చు, అంటే 56.25. ఇక్కడ మనకి 0.25ని 1/4 రాయొచ్చు కాబట్టి 56 1/4 అనేది ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అనేది అవుతుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మెన్సురేషన్లో క్వశ్చన్సే, బట్ ఇక్కడ వచ్చేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాను ఉపయోగించి చేస్తున్నాం. అంటే ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఏవైనా 2 వాల్యూస్ మీద డిపెండ్ అయితే మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 25%, ఇట్స్ ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ బై. సేమ్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా, రేడియస్ అనేది అక్కడ సర్కిల్లో ఉండేది ఓన్లీ వన్ వేరియబుల్, దట్ ఈజ్ ఓన్లీ రేడియస్. ఆ రేడియస్ అనేది చేంజ్ అనేది జరుగుతుంది. రేడియస్ చేంజ్ జరిగినప్పుడు ఏరియాలో చేంజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో అయితే డిక్రీజ్ అయిందనేసి చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రెడ్యూస్డ్ మీన్స్ డిక్రీజ్ అనేది జరుగుతుంది, రెడ్యూస్డ్ మీన్స్ డిక్రీజ్ అనేది జరుగుతుంది కాబట్టి అంటే -25 మైనస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే ప్లస్ అనేది వస్తుంది. A × B అంటే 25 × 25 చేసినట్లయితే 25 × 25 బై 100 చేసినట్లయితే అంటే దీన్ని సింప్లిఫై చేసి మనకి ఆల్రెడీ ఇందా చేసాం కదా 6.25 అనేది వస్తుంది. ఇక్కడ -50 అనేది వస్తుంది, -50 + 6.25 అంటే 50లోంచి 6ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 44 అనేది వస్తుంది, అంటే -44. ఇక్కడ ఎంత మిగిలిందంటే +0.25 అనేది మిగులుతుంది కదా. సో ఇక్కడ 44లో నుంచి 0.25ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 43.75 అనేది వస్తుంది. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈచ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో ఈ క్వశ్చన్ మనం చేసినట్లయితే మనకి 125% అనేసి వచ్చింది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చాలా చేసాం కాబట్టి 50 + 50 + 50 × 50 బై 100 చేసినట్లయితే 50 + 50 చేసినట్లయితే మనకి 100 అనేది వస్తుంది. 50 + 50 చేసినట్లయితే 100 అనేది వస్తుంది, ప్లస్ 50 × 50 బై 100 చేస్తే ఇక్కడ మనకి 25 అనేది వస్తుంది. ఇక్కడ 100 + 25 చేస్తే 125% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఈ క్వశ్చన్లో కూడా మనకి ఇంక్రీజ్ అదేవిధంగా రెండు కూడా ఇంక్రీజ్ అనే చెప్తున్నారు. ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8% and 12% రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ విల్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. సో ఈ క్వశ్చన్ మనం చేసినట్లయితే మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ కింద వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి 8% ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి 8 + 12 + 8 × 12 రెండు కూడా ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనేవి వస్తాయి. సో 12 ఎంత అంటే 96 కాబట్టి. సో ఇక్కడ మనకి డినామినేటర్ 2 zeros ఉన్నాయి కాబట్టి మనకి 0.96 అనేది వస్తుంది. సో 0.96 అనేది ఆప్షన్ ఏ ఒకటే కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ కింద అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
ఈ క్వశ్చన్ కూడా ఏమని చెప్తున్నారు, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఎంత పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ రెండు కూడా ఇంక్రిమెంటే కాబట్టి ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి 21% అనేది ఆన్సర్ కింద వచ్చింది. అది ఎలా అంటే 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100 చేసినట్లయితే, సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 1 అనేది వస్తుంది. 10 ప్లస్ 10 20 ప్లస్ 1 చేసినట్లయితే 21% అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్లో కూడా సేమ్ అలాగే విధంగా చెప్తున్నారు కదా, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్ బై 30%, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో ఇక్కడ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి అనేది వస్తుంది. ఎందుకంటే 30 ప్లస్ 30 ప్లస్ 30 ఇంటూ 30 బై 100 చేసినట్లయితే ఈ 2 zeros క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 3 ఇంటూ 3 చేస్తే 9 అనేది వస్తుంది. ఇక్కడ వీటిని యాడ్ చేసినట్లయితే 60 అనేది వస్తుంది. కాబట్టి 69% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15% అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. సో ఈ క్వశ్చన్లో మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ఇంక్రీజ్ అని చెప్తే ప్లస్ తీసుకోమని చెప్పా అన్నప్పుడు ప్లస్ 15 అనేది అవుతుంది. డిక్రీజ్ అని జరిగినట్లయితే మైనస్ తీసుకోమని చెప్పా -20 అనేది అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే మనకి మైనస్ అనేది వస్తుంది. 15 ఇంటూ 20 బై 100 చేసినట్లయితే మనకి 15 ఇంటూ 20 చేస్తే మనకి 300 అనేది వస్తుంది. కాబట్టి ఈ 2 zeros క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 15 మైనస్ 20 చేస్తే మనకి ఎంత వస్తుంది, -5 అనేది వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ -3 అనేది ఉంది. అంటే ఇక్కడ మొత్తం మనకి -8 అనేది రిజల్ట్ కింద వస్తుంది. కాబట్టి -8%, మైనస్ రిప్రజెంట్స్ డిక్రీజ్ అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 8% డిక్రీజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది. ఆన్సర్ మార్క్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మార్క్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ డే ఈజ్ 3 hours. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారంటే 3 hours అనేది ఒక డేలో ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాం. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది. హాఫ్ తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళని డినామినేటర్లో రాసుకోమని చెప్పాను. ఈజ్కి ముందర కానీ వెనకాల కానీ ఉన్న వాళ్ళని, అంటే కొన్ని టైమ్స్ ఈజ్ తర్వాత అనేది ఉంటుంది, కొన్ని టైమ్స్ ఈజ్కి బిఫోర్ అనేది ఉంటుంది. సో అలా మనం చూసినట్లయితే హాఫ్ తర్వాత ఎవరున్నారంటే డే అనేది ఉంది. సో ఇక్కడ మొత్తం హవర్స్ ఫార్మాట్లో చేంజ్ చేసుకుంటే, అంటే ఇక్కడ 1 day అనేది 24 hours కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు 3 hours అని చెప్పారు. అంటే 3 hours అనేది 24 hours ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంటూ 100 చేసినట్లయితే, సో ఇక్కడ 1/8 అనేది వస్తుంది కదా, 3 1 time 3 8 times 1/8 అంటే మనకి 12.5% అనేసి మనం ఆల్రెడీ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది అవుతుంది, 12.5%. సో ఇంతటితో మనకి పర్సంటేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే చాలా క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాక్టీస్ చేసినట్లయితే, ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగిందో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం నీట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే, అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన క్వశ్చన్స్ కన్నా ఎక్కువ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ పని అనేది మిగిలిపోయింది. వీటిని నీట్గా ప్రాక్టీస్ చేసుకొని గుర్తుపెట్టుకోగలిగినట్లయితే, మీన్స్ ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువ బాగా డిఫరెంట్ బుక్స్ అనేవి ఓపెన్ చేసి అందులో నుంచి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకు ఆన్సర్స్ అనేవి వస్తున్నాయా రావట్లేదా అని చెక్ చేసుకున్నట్లయితే మనకి వీటి వల్ల యూజ్ అనేది ఉంటుంది. నేను ఎంత బాగా చెప్పినప్పటికీను మీరు ప్రాక్టీస్ చేయకపోతే వీటి వల్ల యూజ్ అనేది ఉండదు. కాబట్టి నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా?